ఎవరైతే క్రాంతి కుమార్ ఉన్నారో అతన్ని పూర్తిగా వేధింపులకు గురి చేయడం వల్లే చనిపోయాడు అని ఇన్ని ఆరోపణలు వచ్చినా ఒక సీఐకి సంబంధించి డైరెక్ట్గా వీడియో ఎవిడెన్స్ ఉందా? ముఖ్యంగా వీడియోలో ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చెప్పినటువంటి మాటలు ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఈ కేసును ఎక్కడిదక్కడ ఒక విధంగా కేసు డైరీలో పుస్తకాల్లో మూసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. మనం చూడొచ్చు, చాలా పేద కుటుంబము, ఎట్ ద సేమ్ టైము మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు అండగా లేరు. అటువంటి సమయంలో వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఎక్కడికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. ఎంత పొలిటికల్ ప్రెషరు, ఎంత పోలీస్ ప్రెషర్ అయి ఉండొచ్చు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే కనీసం తల్లిదండ్రులు కూడా పోరాటం చేయలేని స్థితికి వెళ్ళిపోయారంటే ఏ విధంగా వాళ్ళ మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, ఇంకొక కేసులో ఒక యువకుడిని పట్టుకునేటువంటి ప్రయత్నంలో అతను ఒక బ్రిడ్జ్ మీద నుంచి దూకితే ఆ కేసుకు సంబంధించి అతను అక్కడే చనిపోయినా కనీసం పోలీసులు పట్టించుకోలేదనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. వరుస వివాదాలు. ఒక సీఐ మీద మాత్రమే ఇదంతా జరుగుతుందా? ఆ సీఐకి అండగా ఎవరున్నారు? ఒక వ్యవస్థ అండగా లేకుంటే సీఐ ఇన్ని ప్రాణాలు తీసుకుంటాడా అనేటువంటి ఒక పెద్ద చర్చ జరుగుతోంది. పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి లాకప్లో ఉన్నాడు, ఆ లాకప్లో అతన్ని చిత్రహింసలకు గురి చేశారు అని ఇంకొక కొత్త ఎవిడెన్స్ వచ్చింది. పూరి అనే వ్యక్తి, పూరి అలియాస్ చిన్ని అనేటువంటి వ్యక్తి ఏ రోజైతే సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని ఆ రోజు పోలీసులు తీసుకొచ్చారో, నేను ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఉన్నాను, నేను ప్రత్యక్ష సాక్షిని అని ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో చాలా స్పష్టంగా సీలింగ్కి కట్టేసి 3rd డిగ్రీ ఉపయోగించారు అనేటువంటిది అతను చాలా స్పష్టంగా చెప్తున్నారు. గాదె సాయి కృష్ణ లాంటి వాళ్ళకి ఇది కాకూడదు, ఇంకొక తల్లికి కన్నీరు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ విషయాలు బయట పెడుతున్నాను. నాకు భయం అవుతుంది, అయినప్పటికీ నేను ఒక నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని, అయినప్పటికీ నేను వాస్తవం చెప్పాలని ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను అనేటువంటిది చిన్ని అలియాస్ పూరి చెప్తున్నటువంటి మాట. ఆ మాటల్లో చాలా గగురు పొడిచేటువంటి విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే 3rd డిగ్రీలో కరెంట్ షాట్ ఇవ్వడము, ఐస్ తీసుకొచ్చి మర్మంగాల దగ్గర పెట్టడము, ఇవన్నీ కూడా సినిమాల్లో లేకుంటే పాతకాలం సంబంధించినటువంటి ఇన్వెస్టిగేటివ్ టెక్నిక్స్గా చెప్పేటువంటి వాళ్ళు, సినిమాల్లో పోలీసులు ఇలా చేస్తారని చూపెట్టే వాళ్ళు, ఇవన్నీ రియల్గా జరుగుతున్నాయి, మన ప్రపంచంలో జరుగుతున్నాయి, మన చుట్టూ జరుగుతున్నాయి. విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నాగరాజు ఇంకా ఇవి చేస్తున్నారు అని అంటే ఏ స్థాయిలో పోలీసింగ్ ఉందనేటువంటిది. ఇది కేవలం నాగరాజుకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న మాత్రమే కాదు. ఒక సాయి కృష్ణ కావచ్చు, లేకుంటే ఒక క్రాంతి కావచ్చు, కేవలం వీళ్ళ పేర్లు లేకుంటే వీళ్ళ బాధితులు ఒకరిద్దరు మాత్రమే.